రియాక్ట్ జేఎస్లో కస్టమ్ హుక్స్ అంత కష్టంగా ఏమి ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. సో రియాక్ట్ జేఎస్లో కస్టమ్ హుక్స్ అంటే ఏంటంటే దే ఆర్ జస్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఏవైతే బిల్ట్ ఇన్ రియాక్ట్ హుక్స్ని వాడి కాంప్లెక్స్ ఫంక్షనాలిటీని అచీవ్ చేస్తాయో వాటిని కస్టమ్ హుక్స్ అని అంటాము. సో జనరల్గా మనకి ఇన్బిల్ట్ హుక్స్ అయితే యూజ్ అనే ప్రిఫిక్స్తో స్టార్ట్ అవుతాయి. సో మనం క్రియేట్ చేసే కస్టమ్ హుక్స్ కూడా యూజ్ అనే ప్రిఫిక్స్తో స్టార్ట్ చేస్తే బెటర్, స్టార్ట్ చేయకపోయినా వర్క్ అవుతాయి. సో ఈ వీడియోలో అయితే మనం యూజ్ కౌంటర్ అనే ఒక కస్టమ్ హుక్ని అయితే బిల్డ్ చేసి చూద్దాము. సో ఇది ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక కౌంట్ వాల్యూ తీసుకోవాలి ఇనిషియల్గా, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ టూ ఫంక్షనాలిటీస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, అండ్ డిక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కౌంట్ డిక్రిమెంట్ అవ్వాలి. సో దానికోసం అయితే ఇక్కడ యూజ్ కౌంటర్ అనే ఒక ఫంక్షన్ అయితే బిల్డ్ చేశాను, విచ్ ఇస్ టేకింగ్ ఇనిషియల్ కౌంట్ యాజ్ 0. దాని డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టా, సో మనం ఏదంటే అది పాస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ యూజ్ కౌంటర్ ఫంక్షన్ ఇంటర్నల్లీ యూజింగ్ యూజ్ స్టేట్ హుక్. సో ఇప్పుడు యూజ్ కౌంటర్ ఏంటి, కస్టమ్ హుక్, అండ్ దీని లోపల స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఆల్ దీస్ 3 వాల్యూస్. నౌ ఈ యూజ్ కౌంటర్ అనే హుక్ని అయితే మనం యాప్ కాంపోనెంట్ లోపల వాడతాము. సో దానికోసం అయితే యాప్ కాంపోనెంట్ లోపల దాన్ని ఇన్వోక్ చేశాను బై పాసింగ్ ద ఇనిషియల్ వాల్యూ టు బి 10, అండ్ వీఆర్ డీస్ట్రక్చరింగ్ ఆల్ దీస్ 3, అండ్ లెట్ us రెండర్ ద కౌంట్. సో కౌంట్ అయితే ఇక్కడ రెండర్ చేస్తున్న h1 ట్యాగ్లో, అండ్ 2 బటన్స్ ఉన్నాయి, ఒకటేమో ఇంక్రిమెంట్ కోసం, ఇంకోటి డిక్రిమెంట్ కోసం. సో ఇక్కడ చూస్తే మనకి ఇనిషియల్ కౌంట్ 10 రెండర్ అయిపోయింది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ బటన్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అండ్ డిక్రిమెంట్ మీద క్లిక్ చేస్తే కౌంట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇట్లాంటి కస్టమ్ హుక్స్ వల్ల యూసేజ్ ఏంటంటే మనం వీటిని వన్ టైం బిల్డ్ చేసి అప్లికేషన్లో ఎక్కడంటే అక్కడ వాడచ్చు. సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.